పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున 78వ స్వతంత్ర దినోత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే మన అందరి ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్ లో ఈ రోజున గౌరవ వందనం స్వీకరించడం, ఆయన తన యొక్క సందేశాన్ని ప్రజలకి వివరించడం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చాలా ఆనందంగా ఉంది. అలాగే జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ రోజున కాకినాడ జిల్లాలో పండగ వాతావరణంలో 78వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు కూడా చాలా ఆనందిస్తా ఉన్నాం. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ఈ రోజున జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కార్యాలయం వద్ద పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే పిల్లల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఈ జెండా పండుగని జరుపుకోవటం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా పెద్దాపురం ప్రజలందరికీ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే భావి తరాలకి స్వతంత్ర ఫలాలు అందించడం కోసం గ్రామ గ్రామాన పల్లె పల్లెల్లో కూడా ఈ రోజు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి పంచాయతీకి కూడా 34 సంవత్సరాల క్రితం ఎప్పుడో 100 రూపాయలు కేటాయించినటువంటి గ్రామ పంచాయతీలకి ఈ రోజు ఘనంగా జరుపుకోవాలి, స్వతంత్ర దినోత్సవాన్ని భావి తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో 10,000 రూపాయలు గ్రామ పంచాయతీకి కేటాయించడం, అలాగే మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు కేటాయించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. దేశభక్తి, జాతి పట్ల అంకిత భావం ఉన్నటువంటి ప్రతి నాయకులు చేసేటువంటి పనిని రోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపెట్టినందుకు జనసేన పార్టీలో ఉన్న మేమందరూ చాలా గర్విస్తూ, పిల్లలందరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు గాని, స్వతంత్ర సమరయోధులు గాని ఏ విధంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మనకి ఇటువంటి స్వతంత్రం తెచ్చారో అటువంటి మహానుభావుల్ని ఎల్లప్పుడూ స్మరించుకునే దిశగానే ఈ జెండా పండుగ చేసుకుంటూ మరి పెద్దల్ని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.